నమస్తే. ఇంకొక ఇన్ఫర్మేటివ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మ్యాటర్ ఏంటి అంటే ట్రంప్ కాళ్ళు పట్టుకున్న ఎలాన్ మస్క్. ట్రంప్ కాళ్ళు ఎలాన్ మస్క్ ఎందుకు పట్టుకున్నాడు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఎస్టర్న్ ఫైల్స్ అని చెప్పేసి అమెరికాలో హల్చల్ మచాయిస్తున్నది ఏంటి అంటే వైట్ హౌస్ అనే పవిత్రమైన ప్రెసిడెన్షియల్ హౌస్, యుఎస్ వాళ్ళ అందరికీ రెస్పెక్టబుల్ హౌస్ ఏదైతే ఉందో వైట్ హౌస్, అందులో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు అని చెప్పి ట్రంప్ మీద ఒక ఎలిగేషన్ తోటి ఎలాన్ మస్క్ తన ఎక్స్లో అంటే మన ఫార్మర్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పెట్టడంతో పెద్ద దుమారం జరిగింది. ఈ దుమారంలో క్లియర్ కట్గా పెట్టారు, ఇవి ఎప్పటికీ బయటికి రావు అని చెప్పేసి. అది ఎక్స్టెండ్ అవ్వకుంటూ ఒక పీక్ లెవెల్కి వెళ్ళింది. ఫైనల్గా ఈరోజు ఎలాన్ మస్క్ నేను పెట్టిన కొన్ని పోస్టులకి నేను చింతిస్తున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పేసి ట్రంప్కి డైరెక్ట్గా చెప్పినట్టుగా చెప్పారు. నా ఇక్కడ మ్యాటర్ ఏంటి అన్నది కనుక మనం ఆలోచిస్తే మ్యాటర్ చాలా సింపుల్ ఉంది. ఎలాన్ మస్క్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్యాబినెట్లో సీట్ సంపాదించుకున్నాడు, గెలిచాడు, ట్రంప్ పక్కనే ఉంటున్నాడు. ఇప్పుడు పవర్ రాజకీయం ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి చేస్తున్న యాక్టివిటీ ఇది. ఎలాన్ మస్క్కి కావాల్సిన బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుని గ్రో చేసుకోవడం కోసము ట్రంప్ని బ్లాక్మెయిల్ చేయాలి అంటే మిగిలినది ఒక అటాక్ ఇవ్వడం. ఆ అటాక్ ఇస్తే ఎలాన్ మస్క్ ఉద్దేశంలో ఏంటి అంటే ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను వద్దనేవాడు లేడు అన్న ఉద్దేశంతో ఎలాన్ మస్క్ ట్రంప్ మీద ఒక బ్లేమ్ గేమ్ వేశాడు. వేసిన వెంటనే జరిగిన పరిణామం ఏంటి అంటే మన మోదీ గారితో కూర్చుని ఇండియాలో టెస్లాని లాంచ్ చేయడం కోసం స్కెచ్, చైనాలో కాదు ఇండియాలో, అక్కడ ఆ ట్వీట్, ఇక్కడ మోడీ గారితో కూర్చొని చేయడం, ఇవన్నీ జరుగుతున్న టైంలో ట్రంప్కి యూఎస్లో అతని జీవితం నాశనం అవుతుంది. రీజన్ ఏంటి అంటే లాస్ ఏంజలస్లో జరుగుతున్న గొడవలు, అక్కడ నుంచి ఎన్ని బిజినెస్లు వైండప్ అవుతున్నాయో, ఫ్యాక్టరీస్ అన్నీ వైండప్ అవుతున్నాయి. కోకోకోలా లాంటి కంపెనీ, వాల్మార్ట్ లాంటి కంపెనీ, అమెజాన్ లాంటి కంపెనీ, యాపిల్ లాంటి కంపెనీ, ఇవన్నీ కూడా యూఎస్ వదిలిపెట్టి బయటికి వెళ్తున్నాయి. ఈ మూమెంట్లో ట్రంప్ బిజినెస్లన్నీ కూడా అక్కడ నాశనం అవడం గ్యారంటీ. ట్రంప్ అంటున్నాను, మన ఎలాన్ మస్క్ బిజినెస్లు అన్నీ కూడా నాశనం అవడం గ్యారంటీ. ఎలాన్ మస్క్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా డబ్బులు గనక రిటర్న్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఎలా తీసుకుంటారు? వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అన్నీ అమ్మేసి రిటర్న్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఎలాన్ మస్క్ కంపెనీస్, టెస్లా కావచ్చు, ఎక్స్ కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కుప్పకూలుతాయి. ఈ వరి ఎలాన్ మస్క్కి కొంచెం లేట్గా తెలిసింది. అందు గురించి పబ్లిక్ ఫోరంలో ట్రంప్ ఐఎమ్ సారీ, ఐ రిగ్రెట్ అన్న వర్డ్ యూజ్ చేసి అతను ఎక్స్లో ట్వీట్ పెట్టడం అనేది అయితే జరిగింది. అండ్ దీంతో జరిగే పరిణామాలు ఏంటి అంటే ఎలాన్ మస్క్కి ట్రంప్ దగ్గర నుంచి కావాల్సిన సపోర్ట్లు ఇవన్నీ కూడా మళ్ళీ ట్రంప్ రీఇనిషియేట్ చేస్తాడు. ఎందుకంటే ట్రంప్ కర్మ ఇప్పుడు కాలిపోయి కూర్చున్నాడు కాబట్టి వాడు ఏం పట్టుకుంటే అది భస్మము, వాడు ఏం మాట్లాడితే అది రివర్స్ కొడుతుంది. బెటర్ ఏంటి అంటే కొద్ది రోజులు సైలెంట్గా ఉండి ఉన్న ఆపరేషన్స్ని సెట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ని, వాళ్ళ కరెన్సీ రిజర్వ్స్ని, ఇవన్నిటిని సెట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే రాబోయే 2-3 నెలలు మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా ట్రంప్కి గుడ్ బై చెప్పేసి కొత్త ప్రెసిడెంట్ని మనం యూఎస్లో చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి మన ఎలాన్ మస్క్ విషయానికి వస్తే ఎలాన్ మస్క్ వైర్లెస్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో స్టార్లింక్స్, దానికి ఇండియాలో అప్రూవల్ వచ్చింది. ఇంకా టెస్లాకి కంప్లీట్గా రాలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆడబోయే డ్రామా ఇండియన్ ఎకానమీకి దెబ్బతీసేలా ఉంటుంది. ఒక్కసారి మీరు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూసుకోండి. ఈ వీడియో ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే కమెంట్ చేయండి, అప్పుడు స్పెషల్గా ఆ ఉన్న కంటెంట్ మీద ఒక వీడియో చేద్దాం. ఫర్దర్గా అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రజెంట్
ఎలాన్ మస్క్ ప్రెజెంట్ ఎలాన్ మస్క్, ట్రంప్ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ పడింది. ట్రంప్ సీటు కాపాడుకోవడం కోసం మళ్ళీ సపోర్ట్ చేస్తున్న ఎలాన్ మస్క్, ఇది మాత్రం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డే.